బండారు శ్రావణి సింగనమల సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి ఎన్నిక 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధించారు శ్రావణి. మంచి వాగ్దాటి ఉన్న పవర్ఫుల్ లీడర్. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు శ్రావణి ఈసారి క్యాబినెట్లో బెర్త్ లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్లో ఆమె విజయం సాధించారు. సింగనమల నుంచి శ్రావణిని వాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019-24 మధ్య పార్టీ తరఫున అద్భుతంగా పనిచేశారు. నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ కేడర్ని కాపాడుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన అనేక నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వెల్ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బండారు శ్రావణికి ఉన్నాయి. సో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా బండారు శ్రావణికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరిటాల సునీత. ఆల్రెడీ అందరికీ తెలిసిందే పరిటాల ఫ్యామిలీ గురించి. సో పరిటాల రవి సతీమణిగా భర్త చనిపోయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన పరిటాల సునీత 2014-19 మధ్య రాఫ్తాన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. బహుశా శిశు సంక్షేమ శాఖ నిర్వహించినట్టున్నారు, బహుశా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యరాలు. సో పార్టీకి వీర విధేయులు. పరిటాల కుటుంబం పార్టీకి టీడీపీకి మధ్య అనుబంధం అందరికీ కూడా తెలిసిందే. సో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి అనేక రకాల ఇబ్బందులను ఆ కుటుంబం ఫేస్ చేసింది. అటు పరిటాల శ్రీరామ్ కావచ్చు, వీళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఒక మహిళా నేత అయినా కూడా ధీటుగా ఎదుర్కొని వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసి ఆస్తులపైన దాడి చేసి ఎన్ని చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారన్న పేరైతే ఆవిడికి ఉంది. అట్లాగే పార్టీ వాయిస్ను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, పార్టీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకుని ఒక మహిళ నిలబడటం. సో ఇవన్నీ కూడా ఆవిడకున్న ట్రాక్ రికార్డ్స్. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి అనంతపురం జిల్లాకు విడదీయరాని బంధం ఉంటుంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యామిలీకి. చంద్రబాబు కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఆవిడకి మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇక చివరిగా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒక లక్కీయెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసిన మొట్టమొదటిసారి ధర్మవరంలో అక్కడ బలమైన నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి అత్యంత స్టామినా ఉన్న లీడర్ను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నిజానికి సత్యకుమార్ బీజేపీలో వెంకయ్యనాయుడుకు పిఏగా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వ్యక్తి. వెంకయ్యనాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోహదపడ్డారు. అలాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం నుంచి పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానంతో, జాతీయ నేతలతో, ముఖ్యంగా ఇటు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్కరీ వరకు ప్రతి ముఖ్యమైన నేతతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం కావటం, వెంకయ్యనాయుడు ఆశీస్సులు కూడా ఉండటం, వెంకయ్యనాయుడు దగ్గర పనిచేయటం ఏళ్ల తరబడి. సో ఇటు వెంకయ్యనాయుడు బ్లెస్సింగ్స్, అటు బీజేపీ అధిష్టానం బ్లెస్సింగ్స్తో ఈసారి టికెట్ సంపాదించుకోగలిగారు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ లాంటి వ్యక్తి నాకు ధర్మవరం సీటు కావాలని పోరాటం చేస్తున్నా కూడా అతను కాదని బీజేపీకి ఆ సీటు ఇవ్వడం, బీజేపీ అధిష్టానం సత్యకుమార్కి ఆ సీటు కేటాయించడం, అక్కడి నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించి గెలవటం అనేది ఆయనకు ఉన్న అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు. వెంకయ్యనాయుడు శిష్యుడు కావటం, ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. సమర్థుడిగా మంచి పేరుంది. వ్యూహాలు రచించడంలో, రాజకీయాన్ని అమలు చేయడంలో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, సౌమ్యుడు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సత్యకుమార్ పేరు క్యాబినెట్కి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది For more videos like this, subscribe Big TV channel.